విండోస్లో ఇది ఒక టైప్ ఆఫ్ ఫోల్డర్ హైడింగ్ ట్రిక్. ఎక్కడైతే మీరు ఫోల్డర్ హైడ్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ రైట్ క్లిక్ చేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు ఒక కోడ్ ఉపయోగించి కూడా మీరు హైడ్ చేయొచ్చు. ఇంకొక వే ఉంది, ఆ వే మీకు చూపిస్తున్నాను. ఎక్కడైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో ఆ ఫోల్డర్ మీద రీనేమ్ ఉండగానే రైట్ క్లిక్ చేయండి. ఇన్సర్ట్ యూనికోడ్ కంట్రోల్ క్యారెక్టర్ అన్న ఆప్షన్లో NADS అన్న ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఆ ఫోల్డర్ పక్కనే క్లిక్ చేయగానే మీకు ఇలా వితౌట్ నేమ్ ఎంటీ నేమ్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళగానే ఫోల్డర్ ప్రాపర్టీస్లో కస్టమైజ్ అనే లాస్ట్ ట్యాబ్లో మీకు చేంజ్ ఐకాన్ అనే ఆప్షన్లో ఎంటీ ఐకాన్ ఎక్కడైతే ఉందో అది బ్రౌజ్ చేసి సెలెక్ట్ చేయండి. ఎంటీ ఐకాన్ సెలెక్ట్ చేసి ఓకే అప్లై ఓకే అని క్లిక్ చేయగానే మీకు ఫోల్డర్ అనేది హైడ్ అవుతుంది. మీరు ఫోల్డర్ని నార్మల్గా మీరు చూడలేరు, ఎక్కడ ఉందో మీకు కనపడదు, కానీ సెలెక్ట్ చేసినప్పుడు ఇలాంటి హైలైట్ అవుతుంది కాబట్టి మీకు ఫోల్డర్ అనేది కనపడుతుంది. సో మీరు ఏదైతే డేటా కాపీ చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఫోల్డర్లో కాపీ చేసి పెట్టుకోవచ్చు. మీకు నార్మల్గా ఎక్కడైతే మీరు క్రియేట్ చేశారో అక్కడ హిడెన్ ఫోల్డర్ అనేది నార్మల్గా కనపడదు. థ్యాంక్ యూ సో మచ్.